జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 గోవింద. స్వామి, ఈరోజు ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. మీకు నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కొన్ని ఎట్లా అంటే అది ఏమి అనేది కూడా తెలుగు చాలామంది. కొన్ని సాంప్రదాయాల్లో కొంచెం పెద్దలు అనేది నేను ఎందుకు చెప్తానంటే, ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఒక అనుభవం అనేది ఉంటుంది, అది ఒకటి అనుభవము, రెండు పెద్దలు, ఇట్లా ఈ రెండు ఉంటాయి. ఏం చెప్తానంటే చూడండి, బాగా ఆలోచించండి. మనము స్నానం చేయాలంటే అర్థం చేసుకోండి. స్నానం చేయాలంటే మనము తయారు చేసుకున్న స్నానం చేసే విధానం ఎట్లుంటుందంటే, నీళ్ళు కాగుతాయి పైన సోలార్లో, పైన గీజర్ వేసుకోను, లేకపోతే హీటర్ వేసుకోను. ఆ నీళ్ళు ఎట్లా పోసుకుంటామంటే ఇట్లా తల మీద పోసుకుంటాం. చూడండి, అంటే మనము తయారు చేసుకోండేది ఆ ఉడుకు నీళ్ళని నువ్వు తీసుకొని ఇట్లా పైన పోసుకుంటావు. వేడి నీళ్ళు అంటే నువ్వు తయారు చేసుకోండే విధానం, అది సృష్టి కాదు. నువ్వు తయారు చేసుకోండేది అంటే వేడి నీళ్ళు నీ తలపైన పోసుకుంటావు. అదే ఆ మహానుభావుడు సృష్టి ఎట్లుంటుందంటే, అదే నువ్వు నీళ్లు పోసుకోవాలంటే నువ్వు నది లేకపోవాలా. చూడండి, మొదట నీకు కాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది నీళ్ళు, ఇలా 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 పైకి వచ్చేస్తుంది, లాస్ట్కి నువ్వు మునిగిపోతుంది. గంగమ్మ తల్లి ప్రకృతిలో ఉండే గంగమ్మ తల్లిలో నువ్వు స్నానం చేయాలంటే, గంగా నదిలో స్నానం చేయాలంటే, ఎక్కడన్నా ఒక సముద్రంలో స్నానం చేయాలంటే మొదట కింద నుంచి పైకి వస్తుంది నీళ్ళు. ఆ స్నానం అంటే మనిషి కూడా కింద నుంచి పైకి వచ్చే విధానాన్ని ఆలోచన చేయాలా. దానికోసం ఆ గంగే నీకు ఒక గంగమ్మ తల్లి నీకు ఒక పద్ధతిని అంటూ నీకు నేర్పిస్తుంది. కాకుండా పోతే మనం పోతాము నదిలో నడుచుకొని వెళ్ళిపోతాము, మునుగుతాము, 3 ఆటలు మునుగుతాము, నా స్నానం అయిపోయిందని వస్తాం. ఇది ఏమి ప్రకృతి పరంగా గంగమ్మ తల్లి పరంగా మనం ఎట్లుండాలా, ఈ శివుని ఆశీర్వాదంతో ఆయన అడుగుజాడల్లో ఆ గంగమ్మ తల్లిని ఆయన తల మీదే పెట్టుకున్నాడు. ఆయన అదే తల మీద నువ్వేం చేస్తావంటే కాగిన నీళ్ళు, ఉడుకు నీళ్ళు తల మీద పోసుకుంటావు. నీకి ఆ మహానుభావునికి ఎంత తేడా చూపించినాడు ఈ విషయంలోని. గంగమ్మ తల్లిని ఆయన తల మీద పెట్టుకున్నాడు. ఆయన సరే అంటే ఆమెని కొంచెం బాధలు ఉన్నాయి, వాళ్ళకి నీళ్ళు లేవు, కొంచెం ఇది అంటే కొద్దిగా ఆమె ఆ మహాతల్లి కొద్దిగా కిందికి వచ్చేసి ఒక నదులో సముద్రాలకు నింపేసి వెళ్ళిపోతుంది. ఆమె శక్తి. నాకే శక్తి ఉంది కదా అనేసి మనమేం చేస్తున్నామంటే పొయ్యిలే కట్లు పెట్టి, గీజర్ పెట్టి, అవి చేసి ఇవి చేసి ఆ నీళ్ళు, ఉడక నీళ్ళు నువ్వు తలపైన వేసుకుంటాడు. చల్ల నీళ్ళు మహానుభావుడు కిందికి ఇడుస్తున్నాడు. అంటే మహానుభావుడు ప్రతి విషయంలో నీకు నేర్పిస్తాంటే విధానం ఎట్లాది. అదే గంగమ్మ తల్లి నీకు వచ్చిందంటే ఎక్కడి నుంచి, కాళ్ళ దగ్గర నుంచి పైకి వస్తుంది. అంటే నిన్ను శుద్ధి కింద నుంచి నిన్ను శుద్ధి చేసుకొని వస్తుంది మహాతల్లి. నువ్వు పైనుంచి శుద్ధి చేసుకుంటావు, అదే ఎట్లా ఉడుకు నీళ్ళు శుద్ధి చేసుకుంటావు. అంటే చూడండి, ప్రకృతి పరంగా మనం చేసే స్నానం ఎలా ఉంటుంది, మనమందుకు మనం చేసే స్నానం ఎలా ఉంటుంది, తేడాలు 2 ఉన్నాయి. ఆ గంగా నది అంటే గంగా నది నీకు కింద నుంచి పైన తీసుకొచ్చి మొత్తం నిన్ను శుద్ధి చేసేస్తుంది మహాతల్లి. ఇంకెక్కడ నీకు ఇది ఉండదు అనమాట. అంటే నదిలో స్నానం చేస్తే మొత్తం నీ శరీరం అంతా నానిపోతుంది. అది నువ్వు స్నానం చేయాలా అనుకొని చేసినావంటే నువ్వు తలపైన పోసుకుంటావు. సార్లు ఇక్కడ కొంచెం వెళ్ళిపోతుంది, అక్కడ కొంచెం వెళ్ళిపోతుంది. పదే పదే నువ్వు పోసుకోవాల్సి వస్తుంది. తేడా చూడండి ఎట్లుంటుందో. దానికి దేవుడు మార్గము, మహానుభావుని ఆయన పద్ధతులు ఎలా ఉంటాయంటే ప్రకృతితో కలిపి మన జీవనం ఉంటుంది. చాలామంది ఇప్పుడు కూడా ఈ కేరళలో పోతే నువ్వు చేసే స్నానం ఎట్లుండే, వేడి నీళ్ళు చాలా తక్కువ. వాళ్ళు ఎట్లన్నా సంపాదించుంటారు, ఏముంటారో తెలీదు. ప్రతి ఒక్కరు పోయి నదిలో స్నానం చేసి వస్తారు. అది ఒరిజినల్ స్నానం. అది చాలా 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 విలువైన స్నానం. వాళ్ళకి వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఎండ వచ్చినా, ఇంకోటి వచ్చినా నదిలో పోయి స్నానం చేసేసి వాళ్ళు ఆడ డ్రెస్సులు చేంజ్ చేసుకొనేసేసి వచ్చి ట్రైన్లో జర్నీలు పోతా తలారప్పుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ అయ్యప్ప మాల వేసినప్పుడు ఎప్పుడన్నా నువ్వు ట్రైన్లో పోయినావంటే శబరిమలకి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళు చేసే పని ఇట్లుంటుంది. అంటే
ఒరిజినల్ స్నానం అది. గంగమ్మ తల్లితో గంగా నదిలోకి పోయి, ఒక ఏర్లోకి పోయి, ఒక సముద్రంలోకి పోయి నువ్వు స్నానం చేసినావంటే అది ఒరిజినల్ స్నానం. ఎందుకంటే కింద నుంచి పైన వరకు వస్తుంది. దానికే పెద్దోళ్ళు అన్నారు, ఉడుకు నీళ్ళు పైనుంచి సన్నీళ్ళు కింద నుంచేను. చూడండి ఆ పదం ఎట్లా చెప్తున్నారు, ఉడుకు నీళ్ళు పైనుంచి సన్నీళ్ళు కింద నుంచి. అది అనేసినారు. ఈ పదం కూడా చాలామందికి తెలియదు. ఉడుకు నీళ్ళు పైనుంచి కింద, సన్నీళ్ళు కింద నుంచి. ఏమిది నాకు ఫస్ట్ టైం ఇట్లా పెద్దోళ్ళు చెప్పినట్టు నేనేం ఆలోచన చేసి, ఏంది నా ఇట్లా చెప్తాన్నాడు ఈ పెద్ద ఆయన, ఉడుకు నీళ్ళు పైనుంచి సన్నీళ్ళు కింద నుంచి మనిషికి అంట అన్నాడు. ఏముంది, మనం యా నీళ్ళన్నా పైన పోసుకుంటాం కదా అంటే, నువ్వు తయారు చేసుకున్న నీళ్ళు వేడి నీళ్ళు, అవి నువ్వేం చేసుకుంటావు, తల మీద పోసుకుంటావు, కిందికి సార్లు కొంచెం నానుతుంది, కొంచెం నాందు. అదే కింద నుంచి వచ్చే నీళ్ళు అంటే కింద నుంచి ప్రతి మనిషి అర్థం చేసుకొని జీవితంలో పైకి వచ్చే విధానంలో మొత్తం మునిగిపోతా నీ శరీరం అంతా నువ్వు శుద్ధి చేసుకొని పైకి వస్తుంది నీ శరీరం. నువ్వు శుద్ధి చేసుకునేకి ఆ మహాతల్లి, ఆ మహానుభావుడు శుద్ధి చేసేకి, ఆ గంగమ్మ తల్లి శుద్ధి చేసేకి ఎంత తేడా ఉంటుంది. దానికి ప్రతి అడుగు మనం ఆలోచించేసి మంచి పద్ధతిలో పోవాలా, మంచి మార్గంలో పోవాలా. నువ్వు చేసే ప్రతి పని ఆ గంగమ్మ తల్లితో, నువ్వు ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తల్లితో కడిగేస్తుంది ఆ తల్లి. దానికోసం ఈ విషయం చెప్తా ఉండేది. స్నానంలో కూడా ఎంత విలువ ఉంది, స్నానంలో ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏమంటే, స్నానం చేసేటప్పుడు కూడా చాలామంది దయచేసి అర్థం చేసుకోండి, ఒంటి పైన నూలు పోగు లేకుండా స్నానం చేస్తారు కొంతమంది. అది చాలా తప్పు. ఒంటి పైన ఏదో ఒక బట్ట మాత్రం, ఒక వస్త్రం మాత్రం ఉండాలి స్నానం చేస్తే. ఆఖరికి ఒక టవాలన్నా నువ్వు కట్టుకొని స్నానం చేయాలి, అది నీకు లెక్కకు వస్తుంది. ఏదో ఒకటి మనం చేసేస్తున్నామని దయచేసి చేయొద్దండి. ఎందుకంటే చూడండి, ఎక్కడన్నా దేవునికి ఒక అభిషేకం చేసేటప్పుడు ఒక టవాల్ కట్టి స్నానం చేస్తారు. బాగా చూడండి, ఒక బట్ట కట్టి స్నానం చేపిస్తారు. అంటే అది స్నానంకి ఒక విలువ. ఏమీ లేకుండా స్నానం చేసేది ఒక్క శవం మాత్రమే. అర్థమైంది అనుకుంటా ప్రతి ఒక్కరికి. శవంకి స్నానం చేయాలంటే మొత్తం అన్నీ తీసేసి స్నానం చేస్తారు. అది ఆఖరి స్నానం. నీకు ఇంకా స్నానాలు చేసేది ఉంది కాబట్టి జీవితంలో ఒక వస్త్రం అంటూ, ఒక టవాలన్న, ఆఖరికి ఒక చిన్న గుడ్డన్న వేసుకొని ఉండాలి. ఒకటి. రెండో విషయం, ప్రతి ఒక్కరూ మగోడు నేను ఒక భార్యకు ఒక భర్త, నేను ఒక సంసారంకి ఒక పెద్దోడు, నేను ఫ్యామిలీకి ఒక పెద్దోడు అని చెప్పి ఏదన్నా ఒక విషయం ఉందంటే ఖచ్చితంగా మల్తాడు కట్టాల. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నువ్వు మల్తాడు కట్టలేదంటే జీవితంలో నీ సాంప్రదాయం వేస్ట్. చాలామంది ఇప్పటికే తెలుసో తెలియకో చేసుకుంటుంటారు. దయచేసి ఇదొక ప్రయత్నం ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. అట్లా ఒకటి ఏం చెప్తానంటే, నేను ఖచ్చితంగా మల్తాడు కట్టుకోండి. మన సాంప్రదాయము పెద్దోళ్ళు ఒక మాట, దానికి కూడా ఒక మాట చెప్పినారు. కొంతమంది ఇనింటారు, కొంతమంది ఇనింటారు. ఏం రా నీ నుంచి రారా తగులుదాము అట్లా ఇట్లా కొంతమంది తమాషగా మాట్లాడతారు. మాయమ్మగా నాకు మల్తాడు కట్టిందిరా, మల్తాడు ఉండే మగోడరా నేను అంటే అట్లా మాట్లాడతారు అన్నమాట. అంటే తమాషగా మాట్లాడతారు. నేను ఈ భాష మాట్లాడతాను అనుకోవద్దండి. వాళ్ళ పల్లెల్లో కొంతమంది మాట్లాడే విషయాలు అట్లా ఉంటాయన్నమాట. నాకు మా అమ్మ మల్తాడు కట్టిందిరా, మల్తాడు కట్టిన మగోడరా నేను అంటారు. అట్లా అంటే మల్తాడుకు అంత విలువ ఉంది, నువ్వు పెట్టే బొట్టుకు అంత విలువ ఉంది, నువ్వు పెట్టే నామకు అంత విలువ ఉంది, నువ్వు చేసే స్నానంకి అంత విలువ ఉంది, నువ్వు చేసే పూజకి అంత విలువ ఉంది, నీ సాంప్రదాయాలకు చాలా 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 విలువ ఉంది. ప్రతి ఒక్క సాంప్రదాయంని ఒక పద్ధతిగా పాటించాల మనము. అనుకూలం ఉన్నప్పుడు దయచేసి పాటించాలి. అనుకూలం లేనప్పుడు ఏం చేసేయలేదు. జర్నీలో ఉంటావు, స్నానం చేయమంటే ఎవరూ చేయలేరు. జర్నీలో ఉంటావు, నాకు అది తినాలా ఇది తినాలా, అట్లు నిద్రపోవాలి ఇట్లు కుదరదు. అది దానికి సర్దుకొని పోవాలా. జర్నీలో ఉన్న నీకు కష్టం వచ్చిన మహానుభావునే తెలుసుకోవాలా. దయచేసి నాకేదో జరిగిపోతుంది, నాకేమో అయిపోతుంది, ఎవరో వస్తుంటారు, ఏదో తగులుతుంది, ఏమో నాకు ఇట్లా అవుతుంది, ఇదేదో టెన్షన్గా ఉంది. నువ్వు ఆ టెన్షన్లన్నీ పక్కకు పెట్టాలంటే దయచేసి మహానుభావుని తెలుసుకో. అది అర్ధరాత్రిలో అయినా, పట్ట పొగలైన, మట్ట మధ్యాహ్నమైన, అర్ధరాత్రి అయినా, అమావాస్య అయినా, పౌర్ణమైన, ఇంకోటైనా ఒక్క క్షణమైనా కూడా నీకు కష్టం వచ్చిందంటే మహానుభావుని తెలుసుకో. మొదట చేయాల్సిన పని ఇదే. నారాయణ గోవింద నువ్వేనప్ప కాపాడాలా తండ్రి, ఈ కష్టాల నుంచి మాకు బయట అయ్యప్ప అని చెప్పి మహానుభావుని తెలుసుకో. ఆత్మని శుద్ధి చేసుకో ప్రతి మానవుడు.
శరీరం ఒకటి శుద్ధి చేసుకొని నీళ్ళు పోసుకున్న నీటుకుంటే కాదు, ఆత్మని శుద్ధి చేసుకోండి దయచేసి. ఆత్మని శుద్ధి చేసుకోవాలంటే ఒకరిని విమర్శించే పద్ధతి మానుకోండి, ఒకరిని తిట్టే పద్ధతి మానుకోండి, ఒకరిని అనవసరంగా అనే పని మానుకోండి. వాడు ఏమన్నా అయిపోతే నాకు బాగుంటుంది, అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు, ఇట్లా విషయాలు దయచేసి ఎవరు అనుకోవద్దండి. వాడు నీకేదన్నా మోసం చేసినాడంటే, తను ఏమన్నా నీకు మోసం చేసినాడంటే మహానుభావుడు నీ వెంటుంటాడు. తనకి ఏదో నువ్వు కొట్టినా తగులుతుంది, నువ్వు కొట్టినప్పుడు పాపం వస్తుంది, కొట్టినాడు అనే నీకు ఒక లెక్క వస్తుంది మహానుభావం దృష్టిలో. అదే నువ్వు ఏమి మాట్లాడుకోకుండా కూడా ఖచ్చితంగా తనకి ఏటు పడుతుంది, అది మహానుభావుడు కొడతాడు. దానికోసం నువ్వేదో మనసులో పెట్టుకొని వాళ్ళకో 4 మాటలు అనేసి వీళ్ళకి చెప్పుకొని చూసువా నేనంటే ఎట్లా, చూసువా నా పవర్ అంటే ఎట్లా అనే విషయాలు దయచేసి మనసులో అవన్నీ తీసేసుకోండి. ఒక చిన్న మాట, ఒక చిన్న తప్పు నీ జీవితాన్ని ఎంతో 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 గబ్బులేపేస్తుంది. ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది మనిషి. దానికి ఆవేశం అంత చెడ్డది, ఒకరిని అవమానించేంత చెడ్డది, ఒకరు చెడు కోరేంత చెడ్డది. చాలా ఒక నోటి మాట, అనవసరంగా మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి నీ జీవితానికి అవి మైనస్లే కానీ ప్లస్లు అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నీకు ఎవరన్నా ఏమన్నా, నేను చాలా అవమానాలు పడతాను, దయచేసి నేను అవమానాలు పడినానని వాళ్ళు ఏమన్నా అయిపోయి అనేసి వాళ్ళకి అట్లు కాదు ఇట్లు దయచేసి అనుకోను. అన్నీ అనేవాళ్ళు అన్నీ, తిట్టేవాళ్ళు తిట్టిని, కొట్టేవాళ్ళు కొట్టిని, వాళ్ళకి ఏమైతే అవన్నీ చేయని. కాకుంటే నీకంటూ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన నీడ్లో నువ్వు ఉండవు. ఆ నీడ్లో ఉన్నావంటే మనిషి శాంతంగా ఉండాల. శాంతముకు మించింది ఇంకొకటి లేదు. నువ్వు ఎక్కడ శాంతంగా ఉంటావు అక్కడే మహానుభావుడు ఉంటాడు. చాలామంది ఆల్రెడీ మీకు ఒక అర్థమయ్యేట్లో ఒక విషయం చెప్తాను చూడండి. ప్రహ్లాద సినిమాలో ఎక్కడున్నాడు నరసింహస్వామి, యాడున్నాడు అని చెప్పి ఎదిగితే గోడ్లో ఉన్నాడా, ఆ గోడ్లో ఉన్నాడా, దీంట్లో ఉన్నాడా, దాంట్లో ఉన్నాడా, కింద ఉన్నాడా, పైన ఉన్నాడా, స్తంభంలో ఉన్నాడంటే ఆఖరికి నారాయణుడు లేని చోటు లేదు అని. ప్రతి విషయానికి దేవస్థానంకే పోయి దేవుణ్ణే ముక్కితేనే దేవుడు నీకు కాపాడుతాడు అనేది కూడా దయచేసి అది కూడా కొద్దిగా ఆలోచన చేయండి. నీ మనసు ఒక్కటి మంచిగా ఉంటే మహానుభావుడు నీ చుట్టే ఉంటాడు. ఆయన కోరేదేమి ప్రశాంతత కోరాల. ఆ మహానుభావునికి ఇష్టమైనది ఏమంటే ఒక ప్రశాంతత. ఆవేశము, అవమానము, వాళ్ళని వీళ్ళని తిట్టేది, గట్టిగా అరిసేది, ఇవన్నీ చేస్తే మహానుభావుడు దయచేసి ఉండడు. ఆయనకి విరక్తి, ఆయనకు ఒక ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత కోసమే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల. దానికోసమే ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని సరైన మార్గాలు నడచాల. ఏదో నా చేత అవుతుందని ఒక తప్పుడు మార్గాల్లో పోతే దయచేసి జరగొచ్చేమో కానీ జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడున్నా కూడా ఉండే దాంట్లో మనం మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా. అంతకు మించి ఇంకోటి లేదు. నువ్వు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నావంటే అక్కడ నీకు మహానుభావుడు ఉన్నట్లే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. దానికి సాంప్రదాయం అంటే చాలా విలువైంది, అది చాలా గొప్పది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి దాని గురించి. ఇది ఒక డీప్గా పోవాలి. ఎందుకంటే చేప అనేది ఎంత నీట్గా లోపల పోయి మళ్ళీ పైకి వస్తుందో, తను ఎప్పుడు శుద్ధిగా ఉంటుంది, ఎప్పుడు స్నానం చేయకోకుండేది ఒక చేపే. ఎందుకంటే అది ఎప్పుడూ స్నానంలోనే ఉంటుంది. చేప అంత పెద్దది లేదు, చేప చిన్నది లేదంటే ఊరికే ఆ మాట అన్నారని కాదు. మహానుభావుడు మత్స్య రూపం, అర్థం చేసుకోండి. దానికోసం ప్రతి ఒక్కరు ఒక సరైన మార్గంలో నడచండి. ఒక పద్ధతులు, సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఇట్లా ప్రతి విషయాలు మీకు పనికొచ్చే విషయాలు, సాంప్రదాయాలు అన్నీ చెప్తానే ఉంటాను. దయచేసి మీరు మీ నుంచి ఒక 10 మందికి ముందరికి తీసుకొని పోయి వాళ్ళలో కొద్ది భవిష్యత్తులో కొన్ని పద్ధతులు మారాలా, కొంచెం సాంప్రదాయం ఉండాలా, కొంచెం తల్లి తండ్రిని గౌరవించాలా, ప్రతి ఒకరినొకరు కాపాడాలా. కష్టం వస్తే వీళ్ళని మనం విమర్శించేది ఇవన్నీ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ గోవింద గోవింద గోవింద.